బుచ్చిరెడ్డిపాలెం సీఐ శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టిన వెంటనే తీసుకున్న కీలక నిర్ణయాలు. రోడ్లపై అర్ధరాత్రి బర్త్డేలు, టపాసులు, ఓపెన్ డ్రింకింగ్, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. మన బుచ్చిరెడ్డిపాలెం మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా మన యొక్క మీడియా మిత్రుల ద్వారా బుచ్చిరెడ్డిపాలెం ప్రజానీకాలందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు ఎం శ్రీనివాసరావు. నేను ప్రీవియస్గా మన రాజధాని క్యాపిటల్ పుత్తూరు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్గా పనిచేస్తూ పై అధికారుల ఒకరి ప్రకారం ఇక్కడ నేను నిన్న శనివారం రిపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత మా యొక్క పై సీనియర్ అధికారుల ఉత్తర్వుల ప్రకారం, ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ యొక్క బుచ్చిరెడ్డిపాలెంలో శాంతి భద్రతల విషయంలో ఎటువంటి తావు లేకుండా పనిచేయడానికి మీ అందరి సహకారంతో పనిచేస్తానని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సూచనలు సలహాలు పాటిస్తూ మా యొక్క పై అధికారుల ఉత్తర్వుల మేరకు మనసావాచకరణ ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజానీకానికి మా యొక్క సేవలు అందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. మా యొక్క స్టాఫ్ యొక్క సహకారం తీసుకుని ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసుకుంటూ లా అండ్ ఆర్డర్ విషయంలో మంచి సుపరిపాలన అందించే విధంగా ప్రయత్నం చేస్తామని, దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని నేను మీడియా మిత్రులందరికీ ఈ అదేవిధంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. నేను 24 గంటలు అవైలబుల్గా ఉంటాను. నా యొక్క ఫోన్ నెంబర్ కూడా మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేసుకుంటాను. 9440796330. ఈ నెంబరు నా యొక్క గవర్నమెంట్ నెంబర్ కాబట్టి ఏ సమయంలో ప్రజలందరూ కూడా ఎటువంటి ఆపద వచ్చినా కూడా మాకు కాల్ చేయండి. దీనికన్నా ముఖ్యంగా నెంబర్ గుర్తు లేకపోతే డైల్ 100 కానీ 112 కానీ కాల్ చేస్తే మేమందరం యాజ్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్గా మేము స్పందిస్తామని తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా నేను వచ్చిన తర్వాత కొన్ని విషయాలు రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ టౌన్లో మంది మున్సిపాలిటీకి సంబంధించినవి కాబట్టి ట్రాఫిక్కి సంబంధించి చూసుకోవడం చూస్తే దాన్ని మున్సిపాలిటీ వారి సహకారంతో, అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ కానీ లేదా వెహికల్స్ డ్రైవర్ అందరూ కూడా మీటింగ్ కోఆర్డినేట్ చేసుకుని వాటికి ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్ ఇవ్వగలుగుతామో వాటిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొక విషయానికి సంబంధించి ఏదైనా ఈవినింగ్ పూట ఓపెన్ డ్రింకింగ్ కానీ తర్వాత ఆకతాయిలు ఉన్నారని తెలిసిన వాళ్ళ మీద కూడా నేను దృష్టి సారించి ఎటువంటి ఆకతాయిలు ఓపెన్ డ్రింకింగ్ చేయకుండా సహాయం చేయడానికి, అదేవిధంగా ఈ గంజాకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ జరుగుతుందని మనవాళ్ళు మీడియా మిత్రులు చెప్తూ ఉన్నారు. గంజా గురించి స్టేట్ వైడ్ కూడా ఒక సెల్ పనిచేస్తుంది, యాంటీ నార్కోటిక్ డ్రగ్. దానికి సహకారంతో మేము కూడా మన యొక్క బుచ్చి కాన్స్టిట్యున్సీ మా బుచ్చి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గంజాయికి తావు లేకుండా పనిచేయడానికి ఛాయశక్తులకు కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. సార్, ఈ మధ్యకాలం ఏమైనా బర్త్డే జరిగితే నడి రోడ్లోనే కేకులు కట్ చేయడము, ఈ టపాసులు పేల్చడము అర్ధరాత్రిగా యాక్చువల్గా అది మంచి పద్ధతి కాదండి. ఎవరైనా బర్త్డే విషయం జరిగినప్పుడు తల్లిదండ్రుల సమక్షంలో ఇంట్లో జాగ్రత్తగా చేసుకోవాలి. అది కాకుండా యువత పెడదాపం పడి సోషల్ మీడియా వల్ల మనం ఆల్రెడీ చూస్తున్నాము. అటువంటి జరగకుండా చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు మీ ద్వారా కూడా అందరికీ తెలియజేసిన యువతకి ఎవరైనా కూడా ఇటువంటి బర్త్డే పార్టీస్ కానీ ఏమైనా జరగవచ్చు, జరిగినప్పుడు మీరు మీ యొక్క సొంత ప్రదేశాల్లో ఇంట్లోనే జరిపించుకోవాలి. కానీ ఏదైనా రోడ్ల మీద వచ్చేసి నైట్ 1 గంట టైంలో టపాసులు జరిపిస్తామంటే వాళ్ళ మీద చట్ట ప్రకారం అయితే కఠినంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా తెలియజేస్తున్నాను, మీ యొక్క పిల్లలు ఎవరికైనా చిన్నపిల్లలకి ఇంట్లో చేస్తారు, యుక్త వయసు వచ్చినటువంటి కాలేజ్ స్టూడెంట్స్ విధంగా రోడ్డు మీద చేయడం తప్పు. కాబట్టి వారు బర్త్డే చేస్తున్నప్పుడు మళ్ళీ మేము పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఆ బర్త్డే యొక్క ఆనందాన్ని లేకుండా వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని మీ బిడ్డలకు చెప్పాలి. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి ఇలా చేస్తే మాత్రం మేము చట్ట ప్రకారం అది నేరము. ఎందుకంటే అర్ధరాత్రులు వచ్చేసి డిస్టర్బెన్స్ చేయకూడదు. అది చేస్తే మళ్ళీ మేము వాళ్ళు బర్త్డే విషయంలో బర్త్డే సందర్భంలో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ కూర్చొని భావ్యం కాదు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి మీ యొక్క బిడ్డలకి ఆ విషయాన్ని తెలియచేయాలి. సార్, ఓపెన్ డ్రింక్లో ఎప్పుడు కూడా సైడ్ వల్ల డ్రోన్ షార్ట్స్ ఇప్పుడు ఏమైనా ప్రవేశపెట్టాలో ఉంటే దాని ప్రకారం డ్రోన్ పెట్టడానికి ఓపెన్ డ్రింక్ లేకుండా చూస్తాము. ఒకవేళ లేకపోతే దాతల సహకారంలో కానీ లేదా పై అధికారుల యొక్క సహాయం తీసుకుని ఒక డ్రోన్ మన పోలీస్ స్టేషన్కి పర్చేజ్ చేసి దాన్ని కూడా ఈవినింగ్ కంపల్సరీగా ఇప్పి అలవాటు చేస్తే సిస్టమ్ ప్రకారం వాళ్ళు మన ఏరియాలో జరగకుండా ఉండడానికి అందరూ సహకారం చేసుకుందాం. ఏ సమయంలో ఏది వచ్చినా కూడా చేద్దాం. అందరూ మన ప్రజలము మనమైతే చట్టానికి అనుగుణంగా పనిచేయాలి. ఎవరైనా కానీ అటువంటి విషయాలు చేసినప్పుడు అది తప్పు అనేది ముందు కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది. మీరు చేసే విధానం తప్పు, దానికి సంబంధించి ఇలా చేస్తే ఈ విధంగా కొంత చట్టం ఉంటుందని తెలియజేసుకుని వాళ్ళని ఆ విధంగా జరగడానికి చేయకుండా ఉండడానికి మేము అందరూ సహకారం చేసుకుని
ఈ మన బుచ్చి పోలీస్ స్టేషన్ లిమిట్లో అటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా చేయడానికి ఉంటుంది. దానివల్ల కొన్ని అనాథాలు జరిగే అవకాశం అందరికీ ఉన్నాయి. ఎందుకంటే రోడ్డు మీద తాగేసి మైకంలో ఏదో చేస్తుంటారు, రోడ్డు మీద సరైనటువంటి ఇంటికల్ టైంలో మందు తీసుకుని వెళ్ళి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అది తప్పు. ఒకవేళ అవసరం వాళ్ళకి ఆ హ్యాబిట్ ఉంది, మనం మార్చే విధంగా చేద్దాం. మార్చలేనప్పుడు వాళ్ళకి సంబంధించి ఫ్యామిలీ ద్వారా కౌన్సిలింగ్ చేసి ఆ విధంగా చేద్దాం. చిన్నపిల్లలు కూడా బండి సైలెన్సర్లు మార్చడం ఇక గందరగోళంగా స్పోర్ట్స్ బైక్లు వేసుకొని తిరుగుతూ ఉంటుంది, అందరూ నెంబర్ ప్లేట్లు లేకుండా. దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్ చేద్దామంటే ఈవినింగ్ కూడా మేము రూరల్ పోలీసింగ్ చేస్తాము. అటువంటిది ఎవరైనా కానీ మన దృష్టికి వస్తే మేము వెంటనే చట్ట ప్రకారం చర్య తీసుకుంటాము, ముందు కౌన్సిలింగ్ చేస్తాం. ముఖ్యంగా మీ ద్వారా నేను ఫస్ట్ తెలియజేసేదంటే ఏదైతే మనం చేస్తున్నామో ఓపెన్ డ్రింకింగ్ కానీ, అదేవిధంగా బైకులు కానీ, ఈ యొక్క నైట్ కేకులు కట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చట్టవిరుద్ధమైన పనులు. ఈ చట్టవిరుద్ధమైన పనులు చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మనవాళ్లే, ఎక్కడో బయట నుండి వచ్చేసి లేదా ఇక్కడ నేరం చేసేసి పక్కకు పారిపోయే వాళ్ళు కాదు. కాబట్టి మన ప్రజల్ని మనం సక్రమంగా మార్గంగా నడిపించుకోవాలంటే మనం వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది చేయాలి. తల్లిదండ్రులు కానీ, యువత ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ మన ప్రజలను మనల్ని ముందు ఇది మీరు చేసేది నేరంగా ఉంది, దీనివల్ల మీరు ఇబ్బంది పడతారు, ఈ విధంగా పడితే మీరు ఏదైనా కేసు అయినాయి అంటే మీ ఫ్యూచర్ భవిష్యత్తు పాడైపోతుంది. కాబట్టి అటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేయకూడదు అనేటువంటి సంకల్పాన్ని ముందు కౌన్సిలింగ్ ద్వారా మనందరం కూడా చేయాలి, దానికి సహకారించాలి. దాంట్లో పేద, బెడ్డి, గుడ్డి లేకపోతే ధనిక అనేది ఆలోచన అయితే లేదు. ఎవరు కూడా తప్పు పని చేసేవాడిని ఉపేక్షించరు. ఓకేనా? కొన్నిసార్లు అనుకోకుండా అది హ్యూమన్ బీయింగ్గా మన తప్పులు జరిగినప్పుడు మనం ఆ తప్పులు రెక్టిఫై చేసుకోవాలి. మనం వెళ్ళే మార్గం మంచిది కాదు, ఆ మార్గాన్ని సరైన మార్గం మనం వెళ్ళటానికి మనందరూ సహకరించాలి. కానీ దాన్ని మళ్ళీ మనం ఏదో పెద్ద ఒక్కసారి అతన్ని దౌర్జన్యం చేయడం కానీ లేదా అతన్ని కించపరచడం చేయడం వల్ల వాళ్ళు మానసికంగా కొన్ని ఇబ్బంది పడే అవకాశం. కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాన్ని మనందరం ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా యూనిటీగా వాళ్ళకి తెలియజేసి చేద్దాం. ముందు మధ్య మార్గం నేను నాదంతా ఒకటేనండి, అదే కౌన్సిలింగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఒకటి. అది తప్పుడు అది పద్ధతి కాదు అని చూద్దాం. ఎవరన్నా కానీ అంత ముందు ఉంటే దాన్ని కూడా మనం క్లియర్ చేద్దాం. ఓకేనా? అందరి సహకారంలో ప్రజలు కూడా చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల తప్పు, దీనివల్ల మీకు వచ్చేది ఏం లేదు అనేది ముందు మీరు కూడా చెప్పాలి. ప్రెస్ ద్వారా మీరు చెప్పాలి, మేము చెప్పాలి. చేసి ఎవరు ఇక్కడ మాకు చుట్టాలు బంధువులు ఏం లేదండి, మేము ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చాము. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం, డిఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం పనిచేస్తాము. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి ఆ ఆశయాలకు అనుకూలంగా ఈ యొక్క బుచ్చి పోలీస్ స్టేషన్లో ఎటువంటి అవాంఛనీయ తనకులు సాగు లేకుండా సుపరిపాలన అందించే విధంగా మా పోలీసు పాత్ర ఏ విధంగా ఉంటుందని చేయడానికి మేము మనసావాచకరంగా ప్రయత్నం చేయడానికి సిద్ధంటాము. అదేవిధంగా మనం కూడా ఒక విషయాన్ని నెగిటివ్ ఫీలింగ్లో తీసుకెళ్ళద్దు. ఉన్నటువంటిది తప్పు ఏదైనా ఉందనుకోండి మా ద్వారా కానీ ఎవరైనా ఉన్నప్పుడు దాన్ని మనం కౌన్సిలింగ్ ద్వారా కానీ, ఫ్రెండ్లీనెస్ కానీ తర్వాత మనం నారికి కలుసుకుని ఆ విధంగా లేకుండా మనందరం కూడా ఫ్రెండ్లీనెస్ తెలియసి ఏదైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుని ఉండాలి. ఏదైనా మంచి చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం, దాన్ని చేయడానికి సర్వదా కృషి చేస్తాం. సార్ ఇప్పుడు రోడ్డు మార్జిన్ ఎలా ఉంది, మన ప్రజలు అక్కడ నుండి ఎక్కడ బస్ స్టాండ్ ఒక 2 కిలోమీటర్లు ఉంది. ఈ సెంటర్లో వాళ్ళకి కొన్ని సౌకర్యాలు కావాల్సిన షాపులు అయిన ఉంటాయి, వెళ్ళి కొనుక్కోవాల్సిందే. ఇదేమి అమెరికా లేకపోతే ఆస్ట్రేలియాకు సంబంధించిన దేశాలేం కాదు. మనము లోకల్ పరిస్థితి అనుగుణంగా దాన్ని మనం సరిదిద్దుకోవాలి. ప్రతిదాన్ని మనం భూతద్దంలో చూస్తే సమస్య పరిష్కారం కాదు. ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి మనం అంత కృషి చేద్దాం. రోడ్ల యొక్క మార్జిన్ ఎంత ఉంది, అక్కడ పార్కింగ్ చేస్తే రోడ్డు మార్జిన్ ఎంత ఉంది, ఎలా ఉంటుంది, ఎంతసేపు పార్కింగ్ చేయగలుగుతారు, ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని అన్నింటికన్నా క్లియర్గా మనం అనలైజ్ చేసుకుని వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేసి చేస్తాం. దానికి మీ అందరూ వాళ్ళు చేస్తున్నది తప్పు, మనం చేస్తున్న రైటు, లేకపోతే మన వల్లే మనకి ఇబ్బంది కలుగుతుందని పక్క వాళ్ళు మనం చేయలేకుండా దీన్ని యూనివర్సల్గా ఈ సమస్యను పరిష్కారం చేయడానికి మనం ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతాము మనం నేర్పాలి, ప్రజలకు నేర్పాలి. ఇదేమి మన ప్రజలు, లోకల్ ప్రజలు తెలుసు మనకు ఎంత ఎడ్యుకేటెడ్, ఎంత ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎంత ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉన్నాము అనేటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు మనందరికీ తెలిసింది. మనం ఎక్కడ నుండి భారతదేశంలో ఇక్కడే పుట్టాం, ఎక్కడ నుండి దిగి రాలేదండి. ఓకేనా? అందువల్ల మనం ప్రతి విషయాన్ని ఆ విధంగా లేకుండా మన వరకు మనం సహాయకులు చేద్దాం. వాడికి ఇట్లా చేసి వీళ్ళకి చేస్తే ఏమి ఉండదు. కొంతమందిని ఏ విధంగా మనం ముందుకు నడిపించాలనే విధంగా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఒక విషయాన్ని పెద్ద దానికి ఏదో అయిపోతాను రాసి దాని తర్వాత మళ్ళీ ఇది చేసుకునే లేకుండా ఏదైనా సామరస్యంగా మీ అందరి సహకారంతో మేము ఎప్పుడు ముందుంటాం. కాబట్టి దాన్ని ఏది ఏమైనా కూడా మన వల్ల పబ్లిక్ రాకూడదు, అదేవిధంగా పైఎస్ సర్టిఫికేట్ రాకూడదు. మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా మంచి పేరు రావాలి, కానీ ఈ విషయాలు రాకూడదు. ఎవరైనా కానీ దానికి చట్ట వ్యతిరేక కార్యక్రమం చేస్తే ఎవరైనా ఉపేక్షించేది లేదు.
ఓకే